ఒక్కరోజు ఆగితే చాలు. ఈ కాలీఫ్లవర్ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే అచ్చం కొత్త ఆవకాయ ముద్దలా ఉంటుందండి. చాలా ఈజీనే. ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. ముందుగా నీళ్ళలో ఉప్పు వేసి నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు ఈ సైజులో తుంచుకున్న కాలీఫ్లవర్‌ని శుభ్రంగా క్లీన్ చేసి 2 నిమిషాలు ఈ వాటర్‌లో ఉంచండి. తర్వాత వాటర్‌లో నుంచి తీసి పొడిబట్ట మీద పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వాలి. అస్సలు తడేమీ ఉండకూడదండి. ఈలోపు 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని సన్నటి మంట మీద వేయించి చల్లారిన తర్వాత పొడి చేయండి. అలాగే ఆవాలు కూడా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చడి తాలింపు వేయడానికి గానుగ నూనె వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి అస్సలు తడిలేని కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఏ కప్పుతోటైతే కాలీఫ్లవర్ కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు కారం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు పావు కప్పు వరకు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత అరకప్పు నిమ్మరసం, ఉప్పు అలాగే పులుపు రుచి చూసుకొని పడితే మళ్ళీ వేసుకోవచ్చండి. పూర్తిగా చల్లారి పెట్టుకున్న తాలింపు, చివరగా నువ్వుల నూనె వేసి కలుపుకుంటే కాలీఫ్లవర్ పచ్చడి తయారవుతుందండి. 1 లేదా 2 రోజులు ఊరిన తర్వాత తినండి అద్భుతంగా ఉంటుంది.